వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదేశంతో కామారెడ్డి మండలం తిమ్మక్కపల్లి గ్రామ 162 బూత్ అధ్యక్షులుగా లింగుపల్లి రాజును రెండవసారి తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలో అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీధర్, ఉపాధ్యక్షుడు భాస్కర్, గ్రామ అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట గత కొన్ని రోజుల నుంచి చేపడుతున్న నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది. దీంతో సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేంత వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కంది మండలం ODF లో క్రీడా పోటీలను చీఫ్ జనరల్ మేనేజర్ ప్రసాద్ జ్యోతి ప్రతిభల చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ వరకు ఉద్యోగులకు బాస్కెట్బాల్, వాలీబాల్, క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కోరారు. శాసన మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు చూస్తున్నామని అన్నారు. క్వాలిటీ ఫుడ్ ను విద్యార్థులకు అందించాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహించారు. కార్మికులకు వేతనం 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా నేటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు. కందుల ధర పెంచాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట మార్కెట్ యార్డు కార్యాలయం ముందు రైతులు మళ్లీ ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న కొనుగోలుదారులు ధరలు పెంచడం లేదని రైతులు అంటున్నారు. క్వింటాలకు ఏకంగా 2,000 తగ్గించడం రైతులను నిండా ముంచడమని అన్నారు. కనీసం 500 రూపాయలు పెంచాలని కోరుతున్నారు. ఇందుకు కొనుగోలుదారులు అంగీకరించకపోవడంతో రైతులు మళ్లీ ఆందోళనకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ హాస్టల్ ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులపై మండిపడ్డారు. కేర్ టేకర్ రమేష్ ను సస్పెండ్ చేశారు. ప్రిన్సిపల్ కి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మధ్యాహ్న భోజనంలో కొత్త మెను పాటించడం లేదని మండిపడ్డారు. డైనింగ్ హాల్ శుభ్రం లేకపోవడంతో కేర్ టేకర్ రమేష్ ని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాశీపేట మండలం చిన్న ధర్మారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ సిబ్బంది దాడి చేశారు. ఎగ్గే రాజ్ కుమార్, వేల్పుల సతీష్, షేక్ అహ్మద్, జాకీర్, శంకర్, శ్రీనివాసులను పట్టుకుని వారి నుంచి 13,200 రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం కాశీపేట పోలీసులు అప్పగించినట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయానికి నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారికి బోనాల మొక్కులు చెల్లించుకుని సేవలు తరించారు. అందరినీ చల్లగా చూడు తల్లి అంటూ భక్తజనం వేడుకున్నారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్ది పోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఓల్డ్ సిటీ కాంగ్రెస్ నాయకులపై మాజీ ఎంపీ హనుమంతరావు ఫైర్ అయ్యారు. ఓల్డ్ సిటీ కాంగ్రెస్ నాయకులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో VH మాట్లాడారు. ఇప్పటి వరకు ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇవాళ మీటింగ్ కు వచ్చి పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ VH ఫైర్ అయ్యారు. ఈసారి నేనే ఓల్డ్ సిటీకి వచ్చి మీ సంగతేంటో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.